బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సూపర్ సండేలో 29th మ్యాచ్ 7:30కి జరగబోతున్నటువంటి మ్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై. సో ఈ మ్యాచ్లో ఏ జట్టు ప్రదర్శన గట్టిగా చేయబోతుంది, ఎవరు గెలవబోతున్నారు? ధోని వర్సెస్ రోహిత్ ఫేస్లో ఈ ఒక మ్యాచ్ని చూడొచ్చు. కెప్టెన్లు మారిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హార్దిక్ పాండే కొత్త కెప్టెన్సీలలో ఈ రెండు జట్లు కూడా ఈ మ్యాచ్లో తలబడబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఏ జట్టు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో జరగబోతుంది? సో దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముంబైలో బుమ్రా విషయానికి వస్తే అవతల ఉన్నటువంటి ఆపోజిట్ టీం ఏదైనా కూడా ఒక కొరకరాని కోయలా మారుతున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. అసలు ఆయన బౌలింగ్కి వస్తున్నారంటే బ్యాట్స్మెన్లు అసలు ఇంకా సరెండర్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకు సార్ బుమ్రా బౌలింగ్ మరింతగా పదనెక్కిందా, లేకుంటే బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్నారా ఆ బౌలింగ్లో? క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక క్రికెట్ ఈజ్ ఏ జెంటిల్మెన్ గేమ్ అనేటువంటిది ఒక ట్యాగ్ లైన్ ఉన్నా కూడా క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతూ ఉంటే ఇప్పుడంటే సార్ ఆఫ్ కోర్స్ ఇండియా ఆ పొజిషన్లోకి వచ్చింది, డామినేట్ చేస్తుంది. ఒక దశలో చూస్తే కనుక అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎర్లీ 80s వెస్టిండీస్ పేరు చెప్తేనే మిగిలినటువంటి టీంలన్నీ ఆల్మోస్ట్ అసలు సరెండర్ అయిపోయేవి. అంటే సిరీస్ మొదలు కాకముందే రిజల్ట్ ఏంటనేది తెలిసేసేది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టుక్ ఓవర్. సో ఆస్ట్రేలియా మన దేశానికి వచ్చినా మనం వాళ్ళ దేశానికి వెళ్ళినా ఫర్ దట్ మ్యాటర్ ఏ కంట్రీ అయినా సరే. సో ఆస్ట్రేలియా డామినెన్స్ అలా ఉండేది. అబ్బా ఆస్ట్రేలియాతో సిరీస్ మనం ఎట్లా ఓడిపోతాంలే అని ప్రేక్షకులు కూడా క్రికెట్ ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయేటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ఇండియాకి వచ్చింది. ఇండియాతోటి అంటే కానీ ఇండియాలో కొట్టడం కష్టం. లాస్ట్ 17 సిరీస్లు మనం ఏకంగా టెస్ట్ మ్యాచ్ సిరీస్లు గెలిచామంటే. సో ఈ రకమైనటువంటి ఇది వస్తుంది. సో అంటే ఒక టీం పేరు చెప్పిన వెంటనే అటు ప్రత్యర్థి ఆటగాళ్ళైనా లేకపోతే కనుక ఫ్యాన్స్ అయినా కానీ ఒక అంచనాకు వచ్చేస్తున్నారు అంటే అది క్రియేట్ చేసినటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్, ఆ కంట్రీలు క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి క్రియేట్ చేసుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్. సేమ్ కేస్ బుమ్రా విషయంలో. బుమ్రా యార్కర్లు ఆడటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఈవెన్ సరదా సన్నివేశం అయినా కానీ ఒక స్టేట్మెంట్ని రిఫర్ చేయాలి అంటే కనుక సూర్యకుమార్ యాదవ్ డైరెక్ట్గా చెప్పాడు, నేను నెట్స్లో ఇద్దరు ఒకే టీం కదా ఆడేది. సో నేను నెట్స్లో పొరపాటున కూడా బుమ్రా బౌలింగ్ని ఆడటానికి ఇష్టపడను, నేను ప్రాక్టీస్ కూడా చేయను బుమ్రాని, ఎందుకంటే పొరపాటున నా టో మీద కనుక వేసాడు నా బొట్టన వేలు ఇరిగిపోతే నేను ఆ తర్వాత మ్యాచ్లే ఆడలేను నేను. సో అందుకని అంటే బుమ్రా అన్న వెంటనే ఆ రకమైనటువంటి యార్కర్ల స్పెషలిస్ట్ అనేటువంటిది. సో ఇతన్ని కనుక ఆడటం చాలా కష్టం, ఆ యార్కర్ పొరపాటున కాలికి తగిలితే కనుక ఇంకా ఫ్రాక్చరే, ఇంకొక దారి లేదు అనేటువంటి సైకలాజికల్ ఫియర్ అనేటువంటిది, ఆ బుమ్రా ఫోబియా అనేటువంటిది చాలామంది క్రికెటర్స్లో క్రియేట్ అయి ఉన్నటువంటిది. సో అందుకని జాగ్రత్తగా ఆడతారు. ఎప్పుడైతే జాగ్రత్తగా ఆడుతూ ఉంటారో ఆటోమేటిక్గా వికెట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇప్పుడు రషీద్ ఖాన్, సునీల్ నరైన్, చహల్, సో వీళ్ళ బౌలింగ్లో ఎటువంటి తురుంగ్ ఖాన్ బ్యాట్స్మెన్ అయినా కానీ డెఫినెట్గా డిఫెన్సివ్ గేమే ఆడుతూ ఉంటాడు ఎక్కువగా. ఈ 4 ఓవర్లని మనం నెగోషియేట్ చేస్తే చాలు, తర్వాత బౌలర్ల మీద మన ప్రతాపం చూపించవచ్చు అనేటువంటిది. సేమ్ టు సేమ్ విత్ బుమ్రా. ప్లస్ బుమ్రా యార్కర్లు వేయడంలో చాలా స్పెషలిస్ట్ కాబట్టి, అందులోనూ ఫాస్టర్ వన్ డెలివరీ వేస్తూ ఉంటాడు కాబట్టి న్యాచురల్గానే బ్యాట్స్మెన్ డిసీవ్ అవుతూ ఉంటాడు ఆ ఫాస్ట్నెస్కి. అలాగనే స్లోవర్ బౌన్సర్లు వేయడంలో కూడా హీఈస్ నెంబర్ 1, నో డౌట్. నకల్ బాల్ లాంటిది బుమ్రా వేయలేడేమో, కానీ ఆ స్లో యార్కర్ని వేయగలడు, ఆ ఫాస్ట్ యార్కర్ని వేయగలడు, అలాగనే స్లో బౌన్సర్ని కూడా వేయగలడు. సో అందుకని బుమ్రాకి ఆ వికెట్ టేకింగ్ డెలివరీలు ఎప్పుడైతే 3 అస్త్రాలు ఉన్నాయో అతని చేతుల్లో, ఏ బ్యాట్స్మెన్ అయినా కానీ బురిడి పడాల్సిందే. అవి ఏదో ఒక దానికి బురిడి కొడుతూ ఉంటాడు. ప్లస్ ఇందా నేను చెప్పినట్టు ఆ బుమ్రా క్రియేట్ చేసినటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ అయితే ఉందో మిగిలిన ప్లేయర్ మీద సైకలాజికల్గా బుమ్రా ఫోబియా అనేటువంటిది ఏదవుతుంది. నిన్న కూడా చూస్తే కనుక దినేష్ కార్తిక్ ఆ లాస్ట్ డెలివరీ ఇంకా అది అయిపోయింది, బుమ్రా కోట, ఇది లాస్ట్ బాల్, సో లెట్ మీ టేక్ ఏ ఛాన్స్, బుమ్రా మీద కూడా ఒక షాట్ ఆడే అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే దాంతో 6 కొట్టగలిగాడు కానీ ఓవర్ కవర్స్. లేకపోతే అప్పటిదాకా చాలా డిఫెన్సివ్గా జాగ్రత్తగా ఆడినటువంటిదే డీకే కూడా. అందుకని బుమ్రా ఆ రకమైనటువంటిది క్రియేట్ చేశాడు, అది కష్టమైనటువంటి ఇక చెన్నై టీంలో శివన్ దూబే యొక్క స్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఫామ్ను ప్రదర్శిస్తున్నాడు. అతను కొట్టే 6లు చూస్తుంటేనే చాలామంది కేరింతలు పెడుతున్నారు అభిమానులు కూడా. సో ఈ రకమైనటువంటి ఫామ్ శివన్ దూబేకి ఎలా వచ్చింది? ఇది కంటిన్యూ అయితే టీమిండియాలో ఎవరికైనా ఎసరపడేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్కి శివన్ దూబే పాత్ర ఏ విధంగా మొత్తం ఎండింగ్ వరకు ఎంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది? ఆఫ్ కోర్స్ శివం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా బాగానే రాణిస్తూ ఉన్నాడు చెన్నైకి. సో ఇక్కడ 2 యాంగిల్స్లో చూడాలి మనం. ఫ్రాంచైజీ క్రికెట్ వేరు, జాతీయ జట్టుకు ఆడేటువంటి క్రికెట్ వేరు. నువ్వు నీ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నావు అన్నప్పుడు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ వేరుంటుంది. యాజ్ ఏ ప్లేయర్గా నీ రోల్ వేరుంటుంది. అంటే
యువర్ స్పెసిఫికేషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ ఒక దేశానికి ఆడుతున్నప్పుడు. ఫ్రాంచైజీ క్రికెట్ అనేటువంటిది అలా కాదు. ఆ రోజున నువ్వు కనుక పెర్ఫామ్ చేసేట్లయితే, ఎందుకంటే అప్పటికే నువ్వు పెర్ఫామ్ చేసేటువంటి సిచ్యువేషన్ నీకు వచ్చింది అంటే కారణం ఏంటంటే నీ ముందున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారనేటువంటిది. సో ఫ్రాంచైజీ నీ మీద నమ్మకం పెట్టుకొని అంత వెచ్చించి అన్ని కోట్లు పెట్టి నిన్ను ఆడిస్తోంది కాబట్టి దానికి జస్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. అది లేకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో మన పేరు వస్తుందో రాదో అనేటువంటిది ఉంటుంది. ఇండియన్ టీం విషయానికి వచ్చేటప్పటికి అంటే జాతీయ జట్టుకు ఆడేటప్పుడు ఇఫ్ నాట్ వన్ ఛాన్స్ యూ విల్ గెట్ అనదర్ ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. సో దిస్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని శివం దూబే ఏంటంటే వచ్చేటప్పటికి నేను ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాను, నా ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది ఒకటి. ప్లస్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ న్యాచురల్గానే ఏ ఆటగాడికైనా కానీ ఐపీఎల్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి, ఎందుకంటే సాయి మీ క్వశ్చన్లోనే ఆ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఉంది. సో కాబట్టి నేషనల్ టీంకి ఆడాలనేటువంటి ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ బ్యాగేజ్ని క్యారీ చేస్తూ ఉంటాడు. సో అందుకని ఈ అవకాశాన్ని వదలకూడదు అనేటువంటి దాంట్లో శివం దూబే ఇది. ప్లస్ శివం దూబేకి అడ్వాంటేజ్ ఏంటి అంటే హీఈస్ వెరీ టాల్. సో ఎట్లా అవుతుందంటే శివం దూబే విషయానికి వచ్చేటప్పటికి ఇఫ్ యూ బౌల్ ఏ షార్ట్ పిచ్ డెలివరీ శివం దూబేకి అది పుల్లర్ లెంత్ అవుతుంది. ఓకే అని ఇఫ్ యూ బౌల్ ఏ పుల్లర్ లెంత్ ఆటోమేటిక్గా అది లో ఫుల్ టాస్ అవుతుంది. సో ఎయిదర్ అంటే బౌలరు కన్ఫ్యూజన్లో ఉంటాడు, వీడికి ఏ రకమైన డెలివరీ వేయాలి మనము అనేటువంటిది. సో అది అడ్వాంటేజ్, హైట్ అడ్వాంటేజ్ని తీసుకొని దూబే మంచిగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. శివం దూబే వల్ల ఎవరికి ఎసరు అంటే ఇప్పుడు యాక్చువల్గా శివం దూబే అంటే ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే కనుక ఇప్పటికిప్పుడు శివం దూబే ఇండియన్ టీంలో అతనికి ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే హెవీలీ లోడెడ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ అనేటువంటిది. సో ఇప్పటికిప్పుడు అతనికి వచ్చేటువంటి ఏదో ఈ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అతనికి టీంలో చోటు వచ్చేస్తుంది అనేటువంటిది కొంచెం కష్టం. ఒకవేళ అలాగా కనుక నిజంగానే శివం దూబేని తీసుకోవాలి అనుకుంటే ఎవరు అనేటప్పుడు ఒక రకంగా రింకు సింగ్కి దెబ్బేమో అనుకుంటాను నేను. రింకు సింగ్కే దెబ్బ అని, ఎందుకంటే రింకు సింగ్ ప్యూర్లీ బ్యాట్స్మెన్గా మాత్రమే అతను టీంలో ఉంటూ ఉన్నాడు. బట్ శివం దూబే ఈజ్ ఎన్ ఆల్రౌండర్, అవసరమైతే కనుక 2-3 ఓవర్లు బౌలింగ్ చేయగలిగినటువంటి వాడు. సో ఆ క్వశ్చన్ అనేటువంటిది క్యాప్టెన్కి ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ క్యాప్టెన్ ఛాయిస్గా వదిలేసి అంటే ఎట్లా ఉంటుందంటే ఫైనల్గా సెలెక్టర్ల ఇది సెలెక్షన్ చేసేటప్పుడు టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు క్యాప్టెన్ని కూడా కన్సన్ట్రేషన్లోకి తీసుకుంటారు. సో క్యాప్టెన్కి ఇదిగో మేము అన్ని ప్లేస్ని సెలెక్ట్ చేసాం, బట్ ఈ ప్లేస్ మిగిలిపోయింది, దిస్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ శివం దూబే అండ్ రింకు సింగ్, వీళ్ళిద్దరిలో నీకు ఎవరు కావాలి అంటే జనరల్గా క్యాప్టెన్ విల్ గో ఫర్ శివం దూబే, ఎందుకంటే నాకు ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటుంది, బౌలింగ్ ఆప్షన్ అనేటువంటి ఉంటుంది అనేటువంటిది. ప్లస్ ఫీల్డర్గా కూడా రింకు సింగ్ కన్నా కూడా ఫార్ బెటర్ ఫీల్డర్ శివం దూబే. వాళ్ళ సాయి అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలి అంటే రింకు సింగ్ లాంటి వాళ్ళకి దెబ్బ అవుతుంది, కానీ మిగిలినటువంటి ఇంకో ప్లేయర్కి ఏం పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. అలాగే ఫైనల్గా ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇట్స్ కొంచెం ట్రిక్కీ సాయి, ఎందుకంటే రెండు ఈక్వల్ టీమ్సే, ధోనీని కాదని ఇంకొకళ్ళు గెలుస్తుంది అని ఊహించడం కొంచెం కష్టమైనటువంటిది. బట్ అయినా కానీ హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఒకటి, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఫామ్, మెయిన్గా ప్రజెంట్ ఫామ్ ఒకటి, బుమ్రా ఒకడే కాదు కొయిజీ కూడా మంచి రిథంలోకి వచ్చి ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే ఇద్దరు మీడియం పేసర్లు అటు చెన్నై విషయంలో పేస్ అటాక్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ ప్రూవ్డ్ దట్, పర్టికులర్గా ఖలీల్ అహ్మద్ కొంచెం బాల్ కనుక స్వింగ్ అయ్యేట్లయితే చెన్నై ఓపెనర్లు ఎలా ఇబ్బంది పడతారనేటువంటిది ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించాడు మిగిలిన ఫ్రాంచైజీలకి. సో అందుకని కోర్జీ అండ్ బుమ్రా ఉన్నటువంటి బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని ఓపెనర్లు ఎంత మటుకు నిలబడతారనేటువంటిది కొంచెం ప్రశ్నార్థకం. వేరాజ్ అటు రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ చాలా ఫ్రీ ఫ్లోగా ఆడగలుగుతున్నారు, మంచి సాలిడ్ ఫౌండేషన్ని వేయగలుగుతూ ఉన్నారు. ఈ కంపారిజన్ కావచ్చు, లేకపోతే ఫామ్లో ఉన్నటువంటి బౌలింగ్ కాంబినేషన్ వీటిని చూస్తే కూడా ఓవరాల్గా ముంబైకి ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు. అండ్ ఐ థింక్ ముంబై విల్ బీ ది ఫేవరెట్. రైట్ సార్. సో మొత్తానికి 29వ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే హోరాహోరీగానే లాస్ట్ బంతి వరకు అయితే రిజల్ట్ అయితే లాస్ట్ ఓవర్ వరకు ఉంటుందని అయితే ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు. హోమ్ టర్మ్ అడ్వాంటేజ్ అనేది కొంత ముంబైకి ఉన్నప్పటికీ కూడా చూడాలి మరి ఈ రెండు మ్యాచ్ల్లో ఏ మ్యాచ్ గెలుస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.